హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు నిన్న నేను క్వాంటిటేటివ్ టెక్నిక్స్ పెట్టాను కదా. సో అది కొంచెం ఏమంటున్నారంటే క్లారిటీ లేదు అనేసి అని అంటున్నారు. సో ఇది కొంచెం క్లారిటీ తీస్తున్నాను. అంటే అది టెక్స్ట్ బుక్ కాబట్టి మీకు క్లారిటీ కనిపించకపోవచ్చు. అది వర్డ్స్ అన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి. సో అది మీకు క్లారిటీ లేదు. ఇది నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ మీకు చూపిస్తాను ఒకసారి. మనకి ఫస్ట్ పేపరే బిజినెస్ ఎన్విరాన్మెంట్ అండి. ఎంకామ్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ పేపర్ ఏంటంటే బిజినెస్ ఎన్విరాన్మెంట్. సో ఇందులో నేను ఫస్ట్ చాప్టర్కి ఓన్లీ ఇవే ప్రిపేర్ చేసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇగో బిజినెస్ ఎన్విరాన్మెంట్ డెఫినేషన్, అంటే బిజినెస్ అంటే ఏంటి, బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఏంటి అనేసి. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్, నెక్స్ట్ చారిస్టిక్స్, నేచర్, ఫ్యూచర్స్ ఆఫ్ బిఏ, టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్, ఎన్విరాన్మెంట్ అనాలిసిస్. అంటే నేను ఇది బిజినెస్ ఎన్విరాన్మెంట్, ఇది ప్రాబ్లమేటిక్ పేపర్ కాదు కాబట్టి ఏదైనా ఒక క్వశ్చన్ చదువుకుంటే చాలు. బట్ నేను ప్రిపేర్ చేసుకునే మాత్రం ఓన్లీ ఈ 7 అండి. 5, 6, 7 ఒకటండి, మళ్ళీ 1 to 4 ఒక క్వశ్చన్ అండి. మీకు ఒకసారి చూపిస్తాను. సేమ్ సెకండ్ దాంట్లో కూడా అంతే ప్రిపేర్ చేసుకున్నానండి. ఓన్లీ 8 పార్ట్స్. ఇందులో కూడా 2 క్వశ్చన్స్ ఏమో ఉన్నాయి. సారీ, సింగిల్ క్వశ్చనే ఉంది. చూడండి ఇక్కడ. ఎకనామిక్ ఎన్విరాన్మెంట్స్ అంటే ఏంటి అంటే ఫస్ట్ మీనింగ్ అయినా ఇంట్రడక్షన్ డెఫినేషన్ ఏదో ఒకటి ఖచ్చితంగా రాయాలి కదా. సో దానికి నేను ఇట్లా తీసుకున్నాను. ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్, దానికి ఏమైనా ఫ్యాక్టర్స్ ఉంటాయి అవి. ఇగో ఈ 4 మస్ట్ అండి. చాలా అంటే చాలా షార్ట్స్లో అడుగుతారు మనల్ని. మళ్ళీ నార్మల్గా ఇందులో ఇంపార్టెంట్ అనమాట. ఈ క్యాపిటలిజం, కమ్యూనిజం, సోషలిజం అనేవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తున్నారు కదా ఎకనామిక్ పాలసీ, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఇందులో ఓన్లీ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. 1 to 6 ఒకటండి, నెక్స్ట్ 7, 8 ఒకటండి. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ పొలిటికల్ ఎన్విరాన్మెంట్ ఇంట్రొడక్షన్, బ్రాంచెస్ ఆఫ్ గవర్నమెంట్, ఫండమెంటల్ రైట్స్. ఇవి సపరేట్ అండి. ఇవి షార్ట్లో అడుగుతారేమో అని ఆరో మార్క్ పెట్టినవన్నీ షార్ట్ అండి, నెంబర్స్ వేసుకున్నవేమో బిగ్ అనమాట. సో నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ సోషల్ అండ్ కల్చర్, డెఫినేషన్, సోషల్ బిజినెస్ ఆబ్జెక్టివ్స్ అండి. సో ఇంకా 5th చాప్టర్ చూడండి ఇక్కడ, గ్లోబల్ గవర్నెన్స్, డైమెన్షన్స్ ఆఫ్ గ్లోబల్, డ్రైవ్స్, ఎఫెక్ట్స్ ఆఫ్ గ్లోబలైజేషన్. నెక్స్ట్ ఇవి షార్ట్ అండి, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, డబ్ల్యూటీఓ. అయితే ఇప్పుడు ఇది ప్రాబ్లమేటిక్ కాదు కాబట్టి 2 క్వశ్చన్స్ బిగ్స్లలో మనం ఒకటి చదువుకున్నా చాలండి. ఎందుకంటే వాళ్ళు మనకు ఆప్షన్స్లలో ఇచ్చేది 2 క్వశ్చన్స్ కాబట్టి ఏదైనా ఒక క్వశ్చన్ మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే చాలు అనేసి నా ఫీలింగ్. సో నేను 5 చాప్టర్స్కి 5 to 10 క్వశ్చన్స్ చదువుతున్నాను. హోల్ చాప్టర్లో హోల్ సబ్జెక్ట్లో ఓన్లీ 10 క్వశ్చన్సే. నేను మీకు ఒకసారి చూపిస్తాను. చూసారు కదా, ఇది నేను ప్రిపేర్ చేసుకుందన్నమాట. సో ఇక్కడ బిజినెస్ ఎన్విరాన్మెంట్ యూనిట్ 1 డెఫినేషన్ ఇంత షార్ట్లో ప్రిపేర్ చేసుకున్నాను. చూసారు కదా, ద బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లైక్ ఎకనామిక్, పొలిటికల్, లీగల్, డెమోగ్రఫికల్ ఎక్సెట్రా. చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇంపార్టెన్స్ ఆఫ్ బిజినెస్. ఓన్లీ ఇట్లా నేను సైడ్ హెడింగ్స్ రాసుకున్నానండి, ఈజీ ఉంటుంది, ఈజీ మెథడ్ అని. ఇప్పుడు చూడండి ఇక్కడ గివింగ్ డైరెక్షన్ ఫర్ గ్రోత్ అంటే ఇక్కడ నేను ఇక్కడ మళ్ళీ దీనికి ఏం యాడ్ చేస్తా అంటే, ఇప్పుడు ఇది సైడ్ హెడింగ్ పెట్టేస్తా, దీనికి ఏం రాస్తా అంటే ఏంటి, బిజినెస్ ఎన్విరాన్మెంట్ అంటే గ్రోత్కి యూజ్ అవుతుంది అట్లా. అంటే నేను యాక్చువల్లీ నా బ్యాక్గ్రౌండ్ తెలుగు మీడియం, సడన్గా నేను పీజీ ఖచ్చితంగా ఇంగ్లీష్లో చేయాల్సి వచ్చింది. సో నేను అట్లా కొంచెం కష్టపడడం జరుగుతుంది అన్నమాట ఇట్లా. సో ఇవి ఓన్లీ 6 ఏమో మన ఇంపార్టెన్స్ అండి. నెక్స్ట్ చారిస్టిక్స్, నేచర్స్, ఇవి ఒక 9 వరకు వచ్చేసాయి. ఇవి చాలా అంటే చాలా ఈజీగా ఉన్నాయి. ఇవి కూడా సేమ్ నేను అట్లనే ప్రిపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ ఈజీగా ఇట్లా ప్రిపేర్ చేసుకున్నానండి నేను. అంటే ఇట్లా అయితే మనకు బేసిక్గా చాలా గుర్తుంటుంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు సింగిల్గా ఇట్లుండి మొత్తం వరుస పెట్టి ఇట్లా రాస్తే బాగుంటుంది కదండి. సో ఇట్లా అయితే ఈజీగా ఉంటుంది అనేసి, ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్స్ అనేసి ఇట్లా రాయడం జరిగింది నేను. ఇది ఒక క్వశ్చన్ అండి, జస్ట్ ఒక క్వశ్చన్. ఏంటిది, డెఫినేషన్, ఇంపార్టెన్స్, చారిస్టిక్స్, టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఇది ఒక క్వశ్చన్. అంటే ఇది రాసి చాలు నాకు ఆల్మోస్ట్ 8 మార్క్స్ 12 మార్క్స్ క్వశ్చన్కి 8, 7 వేసేస్తారు వాళ్ళు. సో ఏం ఆలోచించకుండా సేమ్ ఇప్పుడు అట్లనే షార్ట్కి రావచ్చు, లాంగ్కి రావచ్చు. సెకండ్ క్వశ్చన్ ఎన్విరాన్మెంట్స్ అనాలిసిస్, ద ఎన్విరాన్మెంట్స్ అనాలిసిస్ ఈస్ ద టూల్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ అప్రోచెస్. సో ఇట్లా ఫర్ కాస్టింగ్ స్టేజెస్ ఇవి మీరు రాసుకోండి. మీకు క్లారిటీ లేదు అనేసి చాలామంది మెసేజ్ చేశారు నాకు. సో అట్లా నేను ఇది మంచి క్లారిటీగా తీసేయడం జరిగింది. సో మీరు ఒకసారి రాసుకోండి, ఓకేనా. ఇది ఫస్ట్ చాప్టర్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ యూనిట్. ఇందులో కూడా ఎకనామిక్ ఎన్విరాన్మెంట్స్ అంటే ఏంటి చూడండి, జస్ట్ 2 lines. దీంట్లోనే కొంచెం ఎక్స్ట్రా మనం కలుపుకుంటూ పోవాలి. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్. ఫ్యాక్టర్స్ 10 వరకు ఉన్నాయండి, బట్ నేను 7 ఏమో 6 ఏమో నాకు అంత గుర్తున్నాయి.
సో ఇవి కూడా ఇంపార్టెంటే. ఇంతకుముందు నేను చెప్పాను కదా క్యాపిటలిజం ఎకనామిక్ ఇవి షార్ట్లో రావచ్చు బిగ్లో రావచ్చు అనేసి. మిక్స్డ్ ఎకనామిక్, క్యాపిటలిజం, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, నెక్స్ట్ మిక్స్డ్ ఎకనామిక్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ఎకనామిక్ పాలసీ. ఎకనామిక్ పాలసీ అనేది షార్ట్లో రావచ్చు లాంగ్లో రావచ్చు, కొంచెం అయితే మీరు ఖచ్చితంగా చదువుకోండి, అది బెటర్. ఇంకా ఇగో ఎకనామిక్ వేరియస్ ఎకనామిక్ పాలసీస్ అంటే టైప్స్ అండి. సో ఇండస్ట్రియల్ టైప్, ట్రేడ్ పాలసీ, ఇగో ఇవి కూడా కొంచెం ఎకనామిక్ పాలసీ అయితే ఖచ్చితంగా చదువుకోండి, షార్ట్లో రావచ్చు బిగ్లో రావచ్చు, అది గన్ షాట్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ యూనిట్ 3 పొలిటికల్ అండ్ లీగల్ ఎన్విరాన్మెంట్స్ అంటే మన తెలుసు కదా ఇక మీకు బ్రాంచెస్ ఆఫ్ గవర్నమెంట్ 3 బ్రాంచెస్ అండి. ఇక ఫస్ట్ ఫంక్షన్ ఆఫ్ లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, ఇది కూడా ఫంక్షన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. నెక్స్ట్ జుడికరీ, సారీ కంటిన్యూస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఫంక్షన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఇది షార్ట్ అండి, షార్ట్ మీరు లాంగ్ అనుకోవద్దు, ఇక్కడి వరకే ఇది అయిపోయింది క్వశ్చన్. ఇంకో ఇట్లా ఆరో మార్క్ పెట్టినవన్నీ షార్ట్ అండి, 4 మార్క్స్కి వస్తాయేమో అని నేను రాసుకున్నాను. ఫండమెంటల్ రైట్స్, ఇది పొలిటికల్ లీగల్ అంటే డెఫినెట్లీ ఇది ఉంటుందేమో మేబీ, మీరు ఒకసారి ఇది బాగా చదువుకోండి, జస్ట్ ఇంతే ఉంది, రైట్స్ ఓన్లీ 6 ఉంటాయి. మనకు తెలిసినవే తెలుగులో చెప్పుకోవాలంటే సహజ మన మానవ హక్కులు అండి. సో అవి మనకు తెలుసు, సమానత్వం అని ఇంకా సంథింగ్ అంత ఐడియా లేదు నాకు. సో ఇగో ఇవి అదే ఇక చూడండి, స్వేచ్ఛ హక్కు, ఈక్వాలిటీ సమానత్వం హక్కు, ఫ్రీడమ్ ఆఫ్ రెగ్యులేషన్ అంటే మత హక్కు ఉంటుంది కదా, ఇష్టం ఎందులోనైనా మనం జాయిన్ కావచ్చు అని, కాన్స్టిట్యూషన్ రిమోట్, ఇంకా ఇన్ఫర్మేషన్ అంటే అది ఇప్పుడు మనము ఏదైనా ఇన్ఫర్మేషన్ పొందొచ్చు సంథింగ్ అట్లా అన్నమాట. ఏమోలేండి దాని గురించి ఇప్పుడు మనకి ఎందుకు, కానీ ఇదైతే షార్ట్లో రావచ్చు మేబీ, చెప్పలేను నేను. ఇది కూడా షార్టే అండి, అంటే ఇది కొంచెం బిగ్ రాసుకున్నాను కానీ అది షార్ట్ అనమాట. నెక్స్ట్ 4th యూనిట్ సోషల్ కల్చరల్ ఎన్విరాన్మెంట్ డెఫినేషన్ చూడండి. సోషల్ బిజినెస్ ఆబ్జెక్టివ్స్ జస్ట్ 10 ఉన్నాయి, బట్ నేనేమో 6 or 4 చదివాను. ఈ రైట్ మార్క్స్ పెట్టుకున్నాయని నేను చదువుకున్నాయండి, నాకు వచ్చేసినాయి అనమాట. Social audit is an assessment well benchmarks mission vision for the social responsibility. Social audit అంటే మనకు ఆడిట్ నార్మల్గా కామర్స్ చదివిన స్టూడెంట్స్కి ఆడిట్ అంటే ఏంటో తెలుసు అందరికీ. కొంచెం చూసుకోండి. చూడండి ఇక్కడ ఫ్యూచర్స్, మళ్ళీ నెక్స్ట్ బెనిఫిట్స్, ఇంపార్టెంట్ సిగ్నిఫైన్స్, ఇవి కొంచెం అండి. సో ఇప్పుడు బిజినెస్ ఎథిక్స్, ఇది షార్ట్ అండి, షార్ట్ బిజినెస్ ఎథిక్స్. సోషల్ అంటేనే ఎథిక్స్ కాబట్టి నేను ఇది ఖచ్చితంగా వస్తుందేమో అని షార్ట్స్లో ప్రిపేర్ చేసుకున్నాను. బిజినెస్ ఎథిక్స్ అంటే మీనింగ్, ఫ్యూచర్స్ ఆఫ్ బిజినెస్ ఎథిక్స్, కోడ్ ఆఫ్ కండక్ట్, గివ్ ప్రొటెక్షన్ టు సోషల్ గ్రూప్ బేస్డ్ అండ్ మోరల్ అండ్ సోషల్. ఇట్లా కార్పొరేట్ గవర్నెన్స్, ఇది కూడా మేబీ వచ్చే ఛాన్స్ ఉంది. కార్పొరేట్ గవర్నెన్స్ యాక్చువల్లీ ఇది నాకు చాలా పెద్దగా అనిపించింది, సో నేను ఇది చదవట్లేదు. ఇగో ఇది నేను గూగుల్లో నుండి తీసుకున్నాను, సో అట్లా నేను ప్రాక్టీస్ చేసి చదవడం జరుగుతుంది. నెక్స్ట్ 5th చాప్టర్ గ్లోబలైజేషన్, గ్లోబల్ ఎన్విరాన్మెంట్, ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్, గ్లోబల్ డైమెన్షన్స్ ఆఫ్ డ్రైవర్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఆఫ్ పాజిటివ్ ఎఫెక్ట్స్, నెగిటివ్ ఎఫెక్ట్స్, అంతే గ్లోబల్ అయిపోయింది. మీకు ఈజీ మెథడ్ అండి ఇది, ఓన్లీ 2 questions ప్రిపేర్, ఎన్ని చాప్టర్ 2 questions, ఒక క్వశ్చన్ ఖచ్చితంగా చదువుకుంటే డెఫినెట్లీ అది వచ్చేస్తుంది, మీ ఇష్టం అదిగా, నేనైతే చెప్తున్నాను. ఇగో ఇది షార్ట్ అండి, మల్టీనేషనల్ కార్పొరేషన్ డిసడ్వాంటేజెస్ లిమిటెడ్స్. నెక్స్ట్ వరల్డ్ ట్రేడ్, WTO, ఇది ఎప్పటి నుంచి మనం 10th నుండి చదువుకుంటూనే వస్తున్నాం, బట్ నేను చదివింది తెలుగు, ఇప్పుడు ఇంగ్లీష్లో చదవాలి. సో ఆబ్జెక్టివ్స్, WTO ఫంక్షన్స్. నెక్స్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అండి, అంటే FDI. సేమ్ ఇది కూడా షార్ట్లో వస్తుందని ప్రిపేర్ చేసుకున్నాను, బట్ చెప్పలేం. ఇప్పుడు మనకి డైరెక్ట్గా ఫారెన్ ట్రేడ్ అంటే ఏంటిది, మన ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటిదని అడగడండి. సంథింగ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ FDI, ఫంక్షన్స్ ఆఫ్ FDI, ఇట్లా సగం క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సో కొంచెం మనం బెటర్గా దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే బెటర్ అండి. సో ఇది బిజినెస్ ఆబ్జెక్టివ్స్. సో మీకు ఏమైనా కావాలంటే చెప్పండి, నా దగ్గర ఆల్ ఉన్నాయి, అట్లనే మీకు వీడియో చేసి పంపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.